హలో ఫ్రెండ్స్, ఇవాళ శుక్రవారం కదండి. సూజీ బొంబాయి రవ్వతో ప్రసాదం తయారు చేయాలనుకుంటున్నానండి. ఇది చాలా తొందరగా అయిపోయే ప్రసాదం. దీనికి కొంచెం నట్స్ కావాలి, అవి వేయించుకొని రెడీ పెట్టుకున్నాను. అలాగే తలకొట్టిన ఒక గ్లాస్ తోటి సూజీ తీసుకున్నాను, అదే బొంబాయి రవ్వ. దానికి గ్లాసున్నర పంచదార ఎక్కువైపోతుంది. అంటే ఒక నిండుగా గ్లాసు తీసుకున్న నూకైతే ఒక గ్లాసు మీద కొంచెం పంచదార వేసుకుంటే సరిపోతుందండి. దీనికి ఇలాచీ ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాసు సూజీ రవ్వ వేయించి ఉంచుకున్నాం కదా, 2 గ్లాసుల పాలు తీసుకోవాలండి. 1:2 రేషియోలో ఈ పాలు ఒక దళసరి గిన్నెలో మరిగించుకోవాలి. అవి మరుగుతున్న టైంలో మనం వేయించి ఉంచుకున్న ఈ సూజీ, చక్కెర, ఇలాచి ఈ 3 కలిపి మరుగుతున్న పాలల్లో ఈ మిశ్రమాన్ని వేసేసి ఒక 5 నిమిషాలు ఉంటే దగ్గర పడిపోతుందండి. అప్పుడు మనం వేయించుకున్నటువంటి జీడిపప్పులు, బూడిద గుమ్మడి గింజలు కూడా చాలా బాగుంటాయండి. అవి నవ్వులుతున్నప్పుడు పంటి కింద పడి కొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇలా వేయించుకొని రెడీ పెట్టుకున్నవన్నీ మొత్తం మిశ్రమం అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంటే మొత్తం దగ్గరగా వచ్చేస్తుంది. అప్పుడు ఒక 4-5 చెంచాల నెయ్యి కూడా వేసుకోవాలండి. దీన్ని సత్యనారాయణ స్వామి ప్రసాదం అని మన సైడు వ్రతాలు చేసుకున్నప్పుడల్లా ఈ ప్రసాదం చేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎర్రనూకు వేయించి చేసుకుంటారు. ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో మాత్రం ఇదే ప్రసాదంగా పెట్టుకుంటారు ఎక్కువగా వ్రతం చేసినప్పుడు. దీన్ని కేసరి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో సిరా అంటారు, ఆదిలాబాద్ సైడు. మేము అక్కడ కొన్నాళ్ళు ఉండొచ్చాం. ఇది చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు తొందరగా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే అప్పటికప్పుడు చేసి పెట్టుకునే స్వీటు. పైగా అమ్మవారి నివేదనలకి వాటికి అమ్మవారికి పెట్టుకుందికి చాలా టేస్టీగా ఉంటుంది. పూజలకి చాలా బాగుంటుంది ప్రసాదంగా. ఇది అందరికీ తెలుసు, కానీ మా స్టైల్లో నేను చేసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ పండ్లు